కేటీఆర్ మీద పెట్టిన కేసును మొదటి సంధి లొట్టపీస్ కేసు అని అంటున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఆధారాలు దొరకబట్టినాక లొట్టపీస్ కేసు ఎట్లయితదని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే కొండందోవి ఎలకని పట్టినట్టు ఏం ఆధారాలు దొరికినాయని కేసు పెట్టిండని ఎడ్డిస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణలో ఇప్పుడు లొట్టపీస్ కేసుల ముచ్చట నడుస్తుంది. కేటీఆర్ మీద పెట్టింది ముమ్మాటికి తుప్పేల్ లొట్టపీస్ కేసు అని అంటుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. మొదలు ఈ లొట్టపీస్ కేసు ఏడ షురు చేసిండ్రు, ఏటు దిక్కు మల్పిండ్రు. మొదలు పెట్టినప్పుడు ఫార్ములా ఈ సంస్థకు ఏదో అనుచిత లబ్ధి చేకూరిందని ఊదరగొట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఫార్ములా ఈ సంస్థకు అనుచిత లబ్ధి చేకూరినట్టు ఏ ఆధారం దొరక్క కేసు ఎత్తిపోయే వరకు మళ్ళా ఫార్ములా ఈ రేస్ కు స్పాన్సర్ చేసిన గ్రీన్ కో కంపెనీకి ఏందో ఎన్కేసుకుందా అని ప్లేట్ ఫిరాయించి కొత్త రాగం అందుకున్నారు. స్పాన్సర్ గా 100 కోట్ల ఖర్చు పెట్టిన కంపెనీకి లబ్ధి ఎట్లా జరుగుతుందయ్యా మీద ఉల్లారా? ఇదొక లొట్టపీస్ కేసు అనేందుకు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏమున్నది? ఒక్క అబద్ధం ఆడి దాన్ని కవర్ చేసేందుకు 100 అబద్ధాలు ఆడుతున్నది కాంగ్రెస్ బ్యాచ్ అని ఎడ్డిస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ లొట్టపీస్ కేసులు ఖచ్చితంగా బయట పెడతాం, మేము పవర్లకు వచ్చినాక ఒక్కొక్కరు సంగతి తేలుస్తాం అన్నట్టు వార్నింగ్లు ఇస్తుండ్రు. మరి చూడాలిగా లొట్టపీస్ కేసు ఏడుదాకా పోతుందో. అమ్మో, కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న కాంగ్రెస్ వాళ్ళ మీద పటపట పండ్లు కోరికిండు కదా. ఐషికి తైషి అన్నట్టే ట్వీట్ పెట్టి గరమైండు. కాంగ్రెస్ సర్కార్ మీద ఎత్తి 7 దోషుల మన్ను పోసిండు. అగో, ఇద్దరు జాన్ జగ్రీలు లెక్కుండేటోళ్ళు గట్లెందుకు తిట్టుకుండ్రని మందికి అనుమానాలు వస్తున్నాయట. కాంగ్రెస్ సర్కార్ మీద పార్టీ మీద నిప్పులు కక్కిండు బండి సంజయ్ అన్న. ఏఐసిసి మొత్తం ఫేక్ న్యూస్ పెడ్లర్లతోని నిండిపోయింది. అసలు తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. మహిళలకు సాధికారత కల్పిస్తామని మాటలు చెప్పి వాళ్ళను శీతగొట్టిండ్రు, ఇళ్లను వడగొట్టిండ్రు, కూరగాయలు అమ్ముకునేటోళ్లను కూడా బజాట్లకి ఇడ్చిండ్రు, గర్భిణీలను బజాట్ల పడేసిండ్రు. ఇది పాలన కాదు, ఇది రాక్షస పాలన. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది వినాశకరమైన పాలనల రేపు కేసులు 28.94% పెరిగినాయి. మహిళల మీద హత్యలు 13% పెరిగినాయి. కిడ్నాప్లు 26% పెరిగినాయి. మరి కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఏడుంది? మహిళల ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురైతుంది. కాంగ్రెస్ హయాంలో 10,000 మంది మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురైనరు. కాంగ్రెస్ దోపిడీదారుల, విధ్వంసకారుల, అబద్ధాల పార్టీగా మారిందనుకుంటా దుమ్మెత్తి పోసిండు. అయితే మన రెండు పార్టీలు ఒక్కటే అని జనాలల్లో అనుమానం వస్తుంది. అట్లా రాకుండా మనం వేరు అని అలా నమ్మియాలి కాబట్టి ఇట్లా మేము తిట్టినట్టు చేస్తాం, మీరు వడ్డట్టు చేయండి అని ఇద్దరు కూడవలుకొని ఈ తీర్ల తిట్టుకొని కొట్టుకునే డ్రామాలు ఆడుతుండ్రని ఎక్కిరిస్తుండ్రు కార్పాటోళ్ళు. ఏందో ఏమో మళ్ళా.